హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యశ్రీ ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. సో ఈ రోజు మన వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అందులో 3 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. దాంట్లో మీరు ఆల్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకోండి. సో అప్పుడే మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. సో మీరు మన వీడియో అనేది మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఈ రోజు వీడియో ఏంటంటే, మనం ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి. సో ఓల్డ్ శారీస్ ని మనం ఎలా రీయూజ్ చేయొచ్చు, లేదంటే కొత్త చీరలైనా మనం చీరల కింద కట్టుకోవడం ఇష్టం లేని కొన్ని శారీస్ అయితే ఉంటాయి కదండి. సో అలాంటి వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నదండి సో ఈ వీడియో అయితే. సో వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో ఇవైతేనండి, సో ఇవన్నీ నేను మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కింద కుట్టించుకున్న శారీస్ అండి. సో వీటిని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూసేయండి. ఫస్ట్ వచ్చి ఇది శారీ అండి. సో ఇది నాకు మా మదర్ అయితే ఇచ్చారండి ఈ శారీ అనేది. సో దీన్ని నేను చాలా బిగ్ బార్డర్ అనేది ఇచ్చేసారండి. శారీ మొత్తానికి ఇలాంటి పెద్ద అంచు అనేది ఇచ్చారండి. సో ఇంత పెద్ద అంచుతో శారీ అనేది కట్టుకోవడం నాకు ఇష్టం ఉండదండి. సో అందుకని చెప్పి నేనైతే దీన్ని ఇలా డ్రెస్సెస్ కింద అయితే కుట్టించేసుకున్నానండి. సో ఒక మొత్తం శారీ అంతటిని నేను ఇలా డ్రెస్సెస్ కింద కుట్టించానండి. సో ఇదైతే మా పాపదండి. ఒక శారీ నాకు మా పాపకి అయితే 2 డ్రెస్సుల కింద వచ్చిందండి. సో ఫస్ట్ వచ్చి మా పాపదైతే ఇలా వచ్చిందండి డ్రెస్ మొత్తం. సో ఇది శారీ. సో ఫస్ట్ అయితే ఈ శారీ చూపిస్తానన్నాను కదండి. సో దీన్ని ఇలాగా మా పాపకైతే ఇలా ఫ్రాక్ కింద కుట్టించానండి. సో ట్రెడిషనల్ గా బాగుంటుంది కదా, ఇలా పెద్ద బార్డర్ వచ్చాయని చెప్పి నేనైతే దీన్ని ఇలా కుట్టించానండి. సో ఇది వచ్చి చీర పైటంచు ఉంటుంది కదండి. సో ఆ పైటంచులో పార్ట్ అయితే తీసుకొని నేను ఇలా వేయించేసానండి. సో నేను ఎక్స్ట్రాగా దీనికి ఏం పెట్టలేదండి. సో లైనింగ్ ఒకటి తీసుకొని అలాగే కుట్టినందుకు మనీ అనేది పే చేశానండి, అంతేనండి. సో మెటీరియల్ మొత్తం అయితే శారీతోనే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేయించేసానండి. సో ఇది మా పాప ఫ్రాక్ అండి. నెక్స్ట్ వచ్చి ఇది నాదండి. సో ఇది నా ఫ్రాక్ అండి. నేనైతే దీన్ని లాంగ్ ఫ్రాక్ కింద కుట్టించేసుకున్నానండి. సో ఇలా లాంగ్ ఫ్రాక్ కింద మొత్తం కుట్టించేసుకున్నాను. చూసారు కదండి, ఇలా పెద్ద అంచు వచ్చే చీరని నేను ఇలా డ్రెస్ కింద అయితే కన్వర్ట్ చేసి కుట్టించుకున్నానండి. సో యూజ్ చేయకన్నా ఉంచేసే కన్నా మనం ఇలా రీయూజ్ చేయడం మంచిది కదండి. సో ఇదైతే ఈ పార్ట్ వచ్చి, ఈ గ్రీన్ కలర్ పార్ట్ వచ్చి బ్లౌజ్ పీస్ అండి. సో దీన్ని నేను ఇలా పైన అయితే వేయించేసుకున్నానండి. సో పైన వేయించేసుకొని ఇక్కడ ఒక చిన్న బెల్ట్ టైప్ లో లాగా ఇలా పెట్టించుకున్నానండి. సో ఇలా పెట్టించుకొని స్లీవ్స్ అనేవి ఇలాగా ఎల్బో హ్యాండ్స్ అనేవి పెట్టించుకున్నాను. సో ఎల్బో పెట్టించుకొని ఇక్కడ చిన్న కుచ్చిళ్ళు అనేవి ఇలా పెట్టించుకున్నానండి నేను హ్యాండ్స్ అయితే. సో నీట్గా ఉండాలని చెప్పి చిన్న కుచ్చిళ్ళు అనేవి పెట్టించుకున్నాను. ఇంకా బ్యాక్ వచ్చి ఇలాగా నేను ఇలాగా రౌండ్ నెక్ అనేది పెట్టించుకున్నానండి. సో రౌండ్ నెక్ పెట్టించుకుని జస్ట్ ఇలాగా పైప్ లైన్ అనేది ఇలాగా పైపింగ్ అనేది వేయించుకున్నానండి. సో ఇదైతే ఫస్ట్ శారీని ఇలా కన్వర్ట్ చేసి ఫ్రాక్స్ లాగా కుట్టించుకున్నానండి. సో దీని పిక్స్ అనేవి మీకు పక్కన యాడ్ చేస్తానండి. సో వీడియోలో మీకు ఇవి వేసుకున్న పిక్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. సో ఇద్దరం మదర్ డాటర్ ఒకలాగా వేసుకుని తీసుకుంటే చాలా బాగున్నాయండి పిక్స్ అనేవి కూడా. ఇంకా చాలా నీట్ గా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎల్లో అండ్ బ్లాక్ అండి. సో ఇదండి ఇలా దీనికి ఇలా బ్లాక్ కలర్ బిగ్ బోర్డర్ అయితే ఇచ్చారండి. సో ఇలా బ్లాక్ కలర్ బిగ్ బార్డర్ అనేది ఇచ్చారండి. సో దీన్ని అయితే నేను ఇలా కుట్టించేసాను మా పాపకి. సో పైన కూడానండి ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లాక్ వచ్చి. సో దీన్ని నేను ఇంకా బయట నుంచి అయితే ఏం పెట్టించలేదండి.
నెక్స్ట్ వచ్చి లైనింగ్ ఒకటి మాత్రం నేను బయట అయితే తీసుకున్నానండి, మిగతాదంతా శారీలో ఉందేనండి. నాకు ఈ శారీ వచ్చి 300 రూపీస్ పడిందండి. మీషోలో అయితే నేను ఇది తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత అంతలాగా కట్టుకోవాలని అనిపించలేదండి. సో అందుకని చెప్పి నేనైతే దీన్ని ఇలాగా ఫ్రాక్స్ కింద కుట్టించేసానండి. సో నెక్ దగ్గర చిన్న మోడల్ అయితే ఇలా పెట్టించేసి మరీ ప్లెయిన్ గా ఉందని చెప్పి ఇలా కుట్టించేసానండి ఈ ఫ్రాక్ అయితే. సో సేమ్ నాది కూడా ఇంకా అలానే వచ్చిందండి. సో ఇలా నాకు కూడా సేమ్ ఇంకా తనకి ఎలా వచ్చిందో సేమ్ అలానే పెట్టించానండి. కాకపోతే ఇక్కడ కొంచెం లెంత్ అనేది ఎల్బో హ్యాండ్స్ కాకుండా ఫుల్ స్లీవ్స్ లా పెట్టించుకున్నానండి, ఫుల్ హ్యాండ్స్ లా పెట్టించేసుకున్నాను. సో ఇది కూడా ఇలా ఫ్లోర్ టచ్ లాగే కుట్టించేసుకున్నానండి. మొత్తం లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది. సో ఇది కూడా దీనికి కూడా నేను పక్కన పిక్స్ అనేవి యాడ్ చేస్తానండి. సో బ్యాక్ వచ్చి ఇలా నెక్ అయితే ఇలా వేయించుకున్నానండి. ఇంకా అలాగే థ్రెడ్స్ అనేవి కూడా పెట్టించుకున్నానండి. సో సైజ్ అనేది కరెక్ట్ గా ఉండడానికి అని చెప్పేసి నేను ఇలాగా థ్రెడ్స్ అనేవి కూడా పెట్టించుకున్నానండి. సో ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ లోనే ఇద్దరికి అయిపోయిందండి. సో ఈ శారీ వచ్చి 300 పడింది. అలానే దీనికి లైనింగ్ ఇంకా కుట్టడానికి మొత్తం అలా కలిపి ఈ 2 ఫ్రాక్స్ కలిపి నాకు 1000 రూపీస్ అయితే అయ్యిందండి. సో చాలా బాగున్నాయి. సో పిక్స్ అయితే చూడండి. నెక్స్ట్ వచ్చి థర్డ్ ఫ్రాక్ అండి. సో ఇది కూడా ఆల్రెడీ మొన్న వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు. మా యానివర్సరీ అయింది కదండి. సో అప్పటికైతే నేను ఇది ప్రిపేర్ చేయించానండి. సో ఇదైతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడిందండి. సో ఈ మెటీరియల్ వచ్చి నేను ఇక్కడ మా ద్వారపూడి మార్కెట్లో అయితే తీసుకున్నానండి. సో ఇది వచ్చి పట్టు క్లాత్ అండి. సో దీనిపైన నేను ఇలా కంప్యూటర్ వర్క్ అనేది చేయించుకున్నాను. సో నాకు మా పాపకి ఒకేలాగా ఉండేలాగా ఈ కంప్యూటర్ వర్క్ అనేది ఇలా చేయించుకున్నానండి. సో ఇదైతే మా పాప ఫ్రాక్ అండి. సో ఇది మెటీరియల్ అండి, ఆర్గానిక్ ఉంటుంది కదండి. సో ఆర్గెంజో మెటీరియల్ అండి. సో ఇదైతే సేమ్ అదే విధంగా నాకు కూడా ఈ ఫ్రాక్ అయితే ఇలా కుట్టించుకున్నానండి. సో చాలా బాగుందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. దీనికి నేను ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టించేసుకున్నానండి. సో కింద అంచుని తీయించేసి నేను ఇలాగా పైన ఇక్కడ హ్యాండ్స్ కింద వేయించుకున్నానండి. అలాగే కంప్యూటర్ వర్క్ అనేది కూడా చూసారు కదండి. సో నాకు మా పాపకి కూడా ఒకేలాగా ఉండేలాగా నేను చేయించుకున్నానండి. మొత్తం ఈ కంప్యూటర్ వర్క్ అలాగే ఈ నెక్ దగ్గర మగ్గం వర్క్ కలిపి మా ఇద్దరికి కలిపి 800 అయిందండి. సో చాలా తక్కువ తీసుకున్నారండి. సో బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగా రౌండ్ నెక్ అనేది పెట్టించేసుకుని థ్రెడ్ అనేది ఇలా వేయించేసుకున్నానండి. సో చాలా నీట్ గా ఉందండి ఈ డ్రెస్ అయితే మాత్రం. మొత్తం ఈ ఆర్గంజా క్లాత్ పైన మొత్తం ఇలా బుటీస్ లాగా చిన్న చిన్న బుటీస్ అనేవి గోల్డ్ థ్రెడ్ తో ఇలా ఇచ్చారండి. సో అంతేనండి, మన 3 ఫ్రాక్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇదేంటి, ఇలాగా మనం యూజ్ చేయలేని శారీస్ అన్నిటిని కూడా మనం ఇలాగా రీయూజ్ చేయొచ్చండి. సో వాటిని యూజ్ చేయకన్నా పక్కన పడేసే కన్నా మనం ఇలా మళ్ళీ రీయూజ్ చేయొచ్చండి. డ్రెస్సెస్ అయితే మీకు చూపిస్తానండి. సో ఇది కూడా ఇలాగా లాంగ్ ఫ్రాక్స్ కింద సెట్ చేయించినవండి. అంటే ఇద్దరికి ఒకేలాగా కుట్టించలేదు, బయటే రెడీమేడ్ గానీ ఇలాగా ఇద్దరికి మ్యాచ్ అయ్యేలాగా అయితే నేను ఇలా తీసుకున్నానండి. సో ఇదైతే బార్డర్ వచ్చింది. సో చుట్టూ ఇలా లాంగ్ ఫ్రాక్ అండి. సో ఫ్రంట్ ఇలా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చి బ్యాక్ అయితే ఇలా ఇచ్చారండి. సో బ్యాక్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చాడు. ఇంకా డ్రెస్ మొత్తం
ఇలాగా బోటీస్ లాంటివి ఇలా వచ్చినాయండి. సో దీనికి మ్యాచింగ్ గా ఈ చున్నీ అయితే ఇలా ఇచ్చారండి. సో సేమ్ పాపకు కూడా అదే టైప్ లో ఉండాలని చెప్పేసి మేమైతే ఇలా తీసుకున్నామండి. సో ఇది పాపకి పైన టాప్ అండి. సో కింద ప్యాంట్ వచ్చి ఇలాగా ఈ కాంబినేషన్ లో ఇద్దరికి ఈక్వల్ గా ఉండేలాగా సో ఇలా కూడా మదర్ అండ్ డాటర్స్ డ్రెస్సెస్ ని మనం ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ వచ్చి సాయమా ఇది వచ్చి శారీ అనండి. సో శారీని ఇలాగా ఒక ఫుల్ శారీ అనేది తీసేసుకొని పాపకి నాకు ఇద్దరికి ఒకేలాగా సో కుట్టించుకున్నామండి. సో ఇది పాపది పైన పార్ట్ వచ్చి ఈ క్లాత్ అనేది సపరేట్ గా తీయించుకున్నామండి. సో ఇదైతే శారీ మొత్తం ఇలా ఇచ్చాడు. సో ఈ బార్డర్ కూడా శారీదేనండి. సో పైన మాత్రం ఈ క్లాత్ అనేది మేము సపరేట్ గా తీయించుకున్నామండి. సో తీయించేసుకొని పాపకైతే ఇలాగా ఫుల్ గా ఫ్లోర్ టచ్ లాగా కుట్టించేసానండి. సో బ్యాక్ కూడా ఇలా చిన్న స్క్వేర్ టైప్ లాగా నెక్ అనేది పెట్టించేసి జిప్ పెట్టించేసుకొని ఇలా థ్రెడ్స్ అనేవి పెట్టించేసుకొని కుట్టించాను. నెక్స్ట్ వచ్చి ఇలాగా సో ఇది వచ్చి మదర్ డ్రెస్ అండి. సో ఇది కూడా సేమ్ అంతే. సో ఇది ఇలా మొత్తం అంతా పైటన్స్ ఇచ్చారండి. సో ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా. సో శారీ అంతకి ఇలా వచ్చిన దాన్ని ఇలా మొత్తం గ్రేస్ కింద ఎక్కువ గ్రేస్ అనేది పెట్టించేసుకొని పైన సపరేట్ గా తీసిన పార్ట్ అయితే ఇలా వేయించేసుకున్నామండి. సో ఇలా వేయించేసుకొని ప్రిన్స్ కట్ లాగా కుట్టించేసాము. సో బ్యాక్ వచ్చి ఇలాగా రౌండ్ నెక్ అనేది ఇలా వేయించుకొని థ్రెడ్స్ అనేవి పెట్టించేసుకున్నామండి. సో చాలా చాలా బాగుందండి. చాలా రిచ్ లుక్ గా ఉంది. సో ఇంకా పార్టీ వేర్ కూడా అండి. సో చాలా నీట్ గా క్లాస్ గా ఉందండి. సో బయటికి ఇలా ఇద్దరం పాప నేను ఇలా ఒకసారి వేసుకుని వెళ్తే చాలా బాగుంటాయండి. సో ఈ మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అనేవి సో శారీస్ ని ఇలా యూజ్ చేసి మనం మంచి డ్రెస్సులు అయితే ఇలా కుట్టించుకోవచ్చండి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే ఒక ఐడియా అండి. అంటే మనం కొత్తగా డ్రెస్సింగ్ కి ఏమైనా చేసుకోవాలన్నా మెటీరియల్ అనేది మళ్ళీ పర్చేస్ చేయకుండా సో ఇంట్లో ఉన్న వాటిని మనం యూజ్ చేయలేని వాటిని ఇలా రీయూజ్ చేసుకొని మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు కదండి. సో ఇంకా ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏనండి. సో ఇలా పట్టు శారీస్ కానీ ఇలా మనం యూజ్ చేయలేని ఏ శారీస్ నన్నా ఇలా డ్రెస్సుల కింద అనేది కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి. సో ఇలా నేనైతే మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కింద అయితే కుట్టించుకున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.